హలో 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 సార్, నమస్తే సార్. ఎవరో ఒకరు మాట్లాడండి సార్. టైం ఎందుకు వేస్ట్ చేస్తుంటారు? చంద్రశేఖర్ సార్, మీరాని కాసేపు మాట్లాడండి సార్. రాజేష్ సార్ లేరట్టుంది. చంద్రశేఖర్ సార్ నమస్తే సార్, నేను జర్నీలో ఉన్నాను. నేను మాట్లాడినా మీకు వినపడదు సరిగా. ఎవరొకరు మాట్లాడి లీడ్ చేయండి, సార్ ఆ లోపల వస్తారు. మాట్లాడండి సార్, ఎవరో ఒకళ్ళు. హలో నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్. మేడం నమస్తే, నేను జర్నీలో ఉన్నాను మేడం, బైక్ జర్నీలో ఉన్నాను. ఓకే సార్, ఇంకెవరన్నా మాట్లాడమనుకుంటా? ఓకే ఓకే, చూడండి, మన సంజీవ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ సంజీవ్ సార్ కొంచెం రండి సార్, మీరు మాట్లాడండి. నమస్తే నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ముందుగా మన లైవ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం, శుభాకాంక్షలు, నమస్కారం తెలుపుతున్నాం మేడం. ధన్యవాదాలండి. చెప్పండి సార్. మాది రాయదుర్గం మేడం, అనంతపురం జిల్లా రాయదుర్గం. మా పేరు సంజీవప్ప. మేము పెర్లవిన్ పివిసి మఠాల పెర్లవిన్లో 2019 ఆగస్టు 10వ తారీఖు జాయిన్ అయినాము. ఓకే సార్. అప్పట్లో అయితే బాగానే రెఫరల్స్ ఇచ్చుకుంటూ వచ్చినాము. అయిన తర్వాత 2022 జూలై 28కి పివిసి మిట స్టార్ట్ అయింది. అప్పట్లో మేము ఆగస్టు 10వ తారీఖు పివిసి మిట ట్రస్ట్ స్టార్ట్ చేసుకున్నాము. మా ఫ్రెండ్ లక్ష్మణ్ గారు ప్లస్ తిప్పేరుద్ర గారు మాకు వాళ్ళ సహకారంతో ఈ పివిసి మిట అనేది మాకు దాని గురించి తెలియదు, కానీ అప్పట్లో వాళ్ళే పరిచయం చేసి మాకు ట్రస్ట్ రెడీ చేసినారు. ఏ ఊరు సార్ మీది? మేడం సార్ ఏ ఊరు మీది? రాయదుర్గం, అనంతపురం జిల్లా. ఓకే. అనంతపురం జిల్లా రాయదుర్గం. అప్పటి నుంచి కూడా సీడ్ ఫండింగ్, టోకన్ ఫార్మింగ్, రెఫరల్ ఇచ్చుకుంటూ మా డౌన్ లైన్లో ఉండే వాళ్ళందరికీ జాయిన్ చేసుకుంటూ వచ్చినాము. అయిన తర్వాత మాకు రేట్ పెరిగినప్పుడు ఏమో మేమేమో ఏమి సంపాదించుకోలేదు, కానీ రేట్ తగ్గిన దానివల్ల పివిసి మెటాలో అయితే బాగానే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాము. మా టోటల్ 1,70,000 వరకు పివిసి మెటాలు ఉన్నాయి చెకింగ్లో. రోజు కూడా ఒక 500 పైన వస్తున్నాయి పివిసి మెటాల్లో. టోకన్ ఫార్మింగ్ చేసాము. ఇంకా టోకన్ ఫార్మింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఓన్లీ సీడ్ ఫండింగ్ కొట్టే చాలా ఒక 260 మంది చేశారు. వాళ్ళ నుంచి కూడా రెఫరల్ వస్తుంది. అయితే తగ్గిన దానివల్ల మేలు, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. రేట్ తగ్గిన తర్వాత ఎక్కువ పివిసి మెటాలు వస్తాయి. ఇప్పుడు మనం ఏం చెప్పలేకపోతున్నాం. చాలా మంది కూడా బిజినెస్ రెఫరల్ ఇచ్చేదానికి కాకుండా ఉంది. ఏ విధంగా లాభం వస్తుంది అనేది ఈ ముందు పెట్టిన వాళ్ళు ఏమో బాధపడుతున్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకేమో మంచి లాభదాయకం ఉంది, మనము చెప్పే కాకుండా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది బిజినెస్ చేసేదానికి. కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. రేట్ పెరిగినప్పుడు మనకి ఇబ్బందిగా లేకుండా అవుతుంది. రేట్ పెరిగితే అందరికీ మంచిదే. రేట్ ఏ రోజు పెరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను. అందరూ కూడా వెయిట్ చేయాల్సిందే తప్పకుండా.
థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఇంకా ఎవరైనా మాట్లాడండి సార్. యాదప్ప, పివిసి మెట్ట యాదప్ప. నమస్కారం సార్. మాట్లాడండి సార్. యాదప్ప గారు రైజ్ చేసినారు, హ్యాండ్ రైజ్ చేసినారు. వాళ్ళకి అడ్మిట్ చేయాలి మేడం. ఎవరు అడ్మిట్ ఉన్నారో వాళ్ళ సార్ ఎవరో మాట్లాడండి సార్. హ్యాండ్ వాష్ చేశారంట. యాదప్ప. సంజీవప్ప సార్ నమస్తే. నమస్తే సార్. సార్ నమస్తే సార్. చంద్రబాబు సార్ మన రాయ సార్ వచ్చిండు. ఆ రాయ సార్ వీళ్ళు. హలో సార్, మంచి రాయ సార్ దేవుడు నమస్తే బాబు. సార్. ఎస్ సార్ మాట్లాడుతుంది కదా, మాట్లాడండి పర్లేదు సార్, ఉన్నాను, ఒక్క నిమిషం ఉండండి, మాట్లాడదాం. మాట్లాడండి సార్. మీరంతా వేస్ట్ అవుతుంది. అవునవును కరెక్ట్. మాట్లాడండి, ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకుండా మాట్లాడితే మంచిగా. కరెక్టే మేడం మీరు అన్నట్టుగా. ఆనంద్ సార్ నమస్తే. నమస్తే సార్. రాజేష్ సార్ నమస్తే. ఇప్పుడు ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. కొత్త అప్డేట్ ఏమొచ్చింది, ఎలా ఉంది, ఎలా అనిపించింది? కొత్త అప్డేట్ తెలియదు కదా సార్ మాకి. సార్ రాయ సార్ మీరే చెప్పాలి సార్. నేనే చెప్పాలా అందరికి కదా. కొత్త అప్డేట్ ఏమొచ్చింది కూడా తెలీదా? ఇప్పుడు ఎవరైనా వచ్చింది సార్, వచ్చింది కానీ మాకు స్టేకింగ్ లో ఎవరైనా విత్డ్రాల్ పెట్టారా? పెట్టలేదు సార్. పెట్టండి, ఎవరైనా పెడితే సరిపోతుంది కదా. స్టేకింగ్ లో విత్డ్రాల్ పెడుతుంటారు కదా, అప్పుడు పెడతాం. ఎవరైనా పెట్టారా? అడగండి. ఎవరైనా పెట్టినారా స్టేకింగ్ లో విత్డ్రాల్? ఎవరు లేరా? స్టేకింగ్ లో విత్డ్రాల్ పెడతా ఉంటారు కదా మీరు. నేను పెట్టేది నాకు తెలియదు, మీరు పెడతా ఉంటారు కదా పబ్లిక్. సార్ నేనైతే పెట్టలేదు సార్. స్టేకింగ్ లో విత్డ్రా పెట్టలేదు నేను. మీరు పెట్టలేదు. ఇంకా విత్డ్రాల్ పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సార్? ఈ మధ్యన ఎవరైనా స్టేకింగ్ లో విత్డ్రాల్ పెట్టారా లేదా? 100 ఉన్నప్పుడు పెట్టినాం సార్, ఇప్పుడు 1000 కదా సార్. మరి అదే అప్డేట్ 1000 అయింది, అందుకే అదే అడుగుతున్నా మరి. అంటే 1000 లేవు కాబట్టి ఎవరం పెట్టలేదు, మేము పెట్టలేదు సార్. పెట్టడానికి అదే కొత్త అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళా నువ్వు స్టేకింగ్ చేసుకోవాలనుకుంటే అది వచ్చింది తీసుకోవాలా, మళ్ళీ అదే వ్యాలెట్ కు 1000తో చేయాలనుకుంటా. చేసడానికి ప్రయత్నం చేశారు ఎవరైనా? సార్ నిన్న వచ్చింది అప్డేట్, మీరు లేరు కాబట్టి అందరం సైలెన్స్. ఒక చంద్రశేఖర్ సారే మాట్లాడండి. ఇక మాకేం అర్థం కాలేదు. మళ్ళీ మీకోసం ఎదురు చూస్తాను ఇప్పుడు, మీరేం చెప్తారా అని. అదే 1000తోనే ఓన్లీ 1000 విత్డ్రా ఇంత 100 తీసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అది 1000 ఉంటేనే తీసుకోవచ్చు. నాచారయ్య బల్గం మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే.
మన పివిసి మేట కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నాది అదే టెస్ట్ వ్యాలెట్ ఒకటి ఓపెన్ చేయాలి సార్, ఎలాగ ఏంటన్నది తెలియట్లేదు. ఎన్ని రోజులు అవుతుంది ఓపెన్ చేయక? ఏం సార్? ఓపెన్ చేయక ఎన్ని రోజులు అవుతున్నది? అంటే నాది ఫుల్ అయిపోయినాయి 2 వ్యాలెట్లు. ఫుల్ అయిపోయినట్టు అర్థం కాలే. అంటే 25,000 అయిపోయినాయి సార్. అచ్చా, కొత్త వ్యాలెట్ ఓపెన్ చేయాలనా? కొత్త వ్యాలెట్ ఓపెన్ చేయాలి. సింపుల్. కొత్త వ్యాలెట్ ఓపెన్ చేసి ఏముంది సార్? ఐడియా లేదా? తెలీదా? నాకు ఐడియా లేదు సార్. నేను నానెట్కి వేసినట్టుంది. అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటో తెలియట్లేదు, నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఏమన్నారు ఇందాక మీరు? నానెట్ ఏదో అన్నారు మీరు, నానెట్ ఏదో అన్నారు మీరు. అంటే నేను చదువుకోలేదు. ఓహో, అలాగా. సో ఇంతకు ముందు ఈ వ్యాలెట్ ఎవరు చేశారు మీకు? ఏమైనా ఐడియా ఉందా? అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ పక్కన ఉన్నాడు, ఆయన కొంచెం డిగ్రీ క్వాలిఫికేషన్ ఆయన. చెప్తే ఆయన ఏం చెప్తే అది చేస్తారు. మరి ఇప్పుడు కొత్త వ్యాలెట్ చేయించమని అడగలేరా అతన్ని? అతనికి తెలియదంట. అతనికి తెలియదు సార్ అది, దీని గురించి. మీరు చెప్తే ఆయన చేస్తారు. ఉన్నారా ఇప్పుడు అక్కడ? పక్కన ఉన్నారు. పేరు ఏం పేరు? అబ్బాయి పేరు? ఆయన పేరు శ్రీనివాస్ సార్. శ్రీనివాస్, నా వాయిస్ వస్తుందా? నా పేరు రాజేష్. వస్తుందండి. చెప్పండి సార్. ఒకసారి శ్రీనివాస్ సార్తో మాట్లాడమని చెప్పండి. మాట్లాడుతున్నాను సార్, చెప్పండి సార్. మాట్లాడుతున్నారు కదా, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను, కొంచెం ఎలా చేయాలనేది, కొత్త వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను మీకు. కానీ ఇక్కడ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. 1 minute. సారీ, స్క్రీన్ షేర్ ఎందుకు అవ్వట్లేదు నాకు? చూస్తున్నాను స్క్రీన్ షేర్. రాజేష్ సార్, చెప్పండి. సీక్రెట్ ప్లేస్ శ్రీనివాసరావుతో ఇబ్బంది లేదంటేనే చేయించండి, లేకపోతే ఆ పర్సన్ కి అతనితో నాకు ఏ ఇష్యూ లేదంటే సీక్రెట్ ప్లేస్ తెలుస్తుంది కదా. తెలుస్తుంది, మరి నమ్మకస్తున్నే తీసుకొచ్చుకుంటారు కదా ఎవరైనా. ఒకవేళ నాకు ఇష్యూ లేదంటేనే మీరు చేయండి, చేయించండి. నాకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. చెప్పండి సార్. ఉండండి చెప్పడానికి ఒక్క నిమిషం ఉండండి. నాకు సార్ ఇంకో విషయం, సీడ్ ఫండింగ్ 1,000తో కావడం లేదు సార్. 1,000 ఏమైంది? 1,000 అవ్వట్లేదా? అర్థం కాలేదు. 1,000 పీవీసీ మీటర్తో కావడం లేదు సార్. ఎంత అవుతుంది? 5,000 అవుతుంది సార్. 5,000. అవును, అది ఒక అప్డేట్, కొత్త అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఓన్లీ 5,000. నిన్న పెట్టాను కదా గ్రూప్ లో మెసేజ్. లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి 1,000తోనే చేసుకోవాలి. సారీ, 5,000తోనే చేయాలి. అందుకని ఏంటంటే ఇప్పుడు పాత వ్యాలెట్కి చేయరాదు, నువ్వు కొత్త వ్యాలెట్ మాత్రమే చేయాలి. నాకు షేర్ స్క్రీన్ అవ్వట్లేదు ఎందుకు? నేను అడ్మిన్ లేనా సార్? ఎవరైనా అడ్మిన్ చేశారు నన్ను? చూద్దాం, నేను అడ్మిన్లో ఉన్నాను లేదా చూద్దాం. అడ్మిన్లో ఉన్నానే. స్క్రీన్ షేర్ ఎందుకు అవ్వట్లేదు అది? సార్ నేను చేస్తా, ఇద్దాం సార్, చేయమంటారా? చేయండి. ఓకే సార్. ఈ నాయుడుకి అడ్మిన్ తీసేయాలా? చెప్పడం లేదు సార్, అవ్వట్లేదు సార్. రెడ్ మార్క్ వస్తుంది. ఇది మీకు స్క్రీన్ షేర్ చేయడం తెలిసేనా? తెలుసు సార్, కాకపోతే ఇదేంటంటే ఈ మధ్యన కొద్దిగా నాది అవ్వట్లేదు. ఇదేంటి ఇండి వీడియో చాట్ వస్తుంది. ఇండి వీడియో షాట్ అని వస్తుంది సార్. ఇండి వీడియో షాట్ మరి చెప్పండి సార్ మీరు. షేర్ స్క్రీన్ క్లిక్ చేయండి. టచ్ చేసాను సార్. అతను చేస్తారు చూడండి, ఇక్కడ ఏమొస్తుంది చెప్తాడు కదా, అదే అవుతుంది కదా. వచ్చింది సార్. మరి వస్తుంది కదా. వచ్చింది సార్. వెళ్ళండి, టెస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. ఓకే సార్.
ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. పేపాల్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయింది సార్. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ బిఎన్ఆర్ఎస్ పైన ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చెప్తాను. బిఎన్ఆర్ఎస్ దేవు పక్క ఏదో ఉంది చూడండి. ఓకే సార్. ఉండండి ఒక నిమిషం. ఇక్కడ యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. యాడ్ వాలెట్ ఇదా? యాడ్ వ్యాలెట్ అది మా ఫ్రెండ్ అడుగుతున్నారు సార్. యాడ్ వాలెట్ అంట. ఇదేమో యాడ్ వ్యాలెట్ ఆ మనిషి ఇంటర్ మీరు ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ క్లిక్ చేయి. నెంబర్ నొక్కాలా సార్? పాస్పోర్ట్ ఏదో వచ్చినట్టు సార్. క్రియేట్ న్యూ వ్యాలెట్ కొట్టాను సార్. పాస్వర్డ్ అడుగుతుంది కదా, అతనికి తెలుసు. కొట్టండి. ఇచ్చారా పాస్వర్డ్? కొట్టాను. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ సార్, నేను ఏమంటున్నా, మీరు క్లిక్ చేయాల్సింది ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్. ఓకే సార్. ఇప్పుడు బ్యాకప్ మై స్కిప్ బ్యాకప్ నౌ క్లిక్ చేయాలా? ఓకే సార్. ఓకే సార్. బ్యాకప్ మాన్యువల్లీ. ఓకే సార్. ఓకే, ఇక్కడ మూడిట్లలో టిక్ కూడా చెప్తా. సార్ ఇంపార్టెంట్ తర్వాత లాస్ ఆఫ్ మెమోరీ ప్యారెస్ విల్ బి లీడ్ టు పర్మనెంట్ అసెట్ లాస్. అక్కడ ఒక కుడి సైడ్ లో ఒక రైట్ గుర్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే సార్. ఇంకోటి దాని పైది కూడా క్లిక్ చేయండి. సార్ ప్లీజ్ బ్యాక్ ఆఫ్ ది మెమరీ పేస్ ఇన్ ద. నేను ఏమంటున్నాను, ఆ మూడిట్లో క్లిక్ చేయండి సార్. అది ఎలా క్లిక్ చేస్తారు? ఇంకా రెండు కూడా క్లిక్ చేయండి. మూడాల స్లిప్ చేయాలి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ అండర్స్టూడ్ క్లిక్ చేయండి. ఓకే సార్. మళ్ళీ నెంబర్ అడగండి, నెంబర్ కొట్టండి అది. ఓకే ఓకే. ఇప్పుడు మాకేం అనిపించలేదు. మీకు ఏమొచ్చినాయి అంటే 12 సీక్రెట్ పదాలు వచ్చాయి. సార్. ఓకే సార్. ఓకేనా? వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా, లేకపోతే పైన రాసుకోవాలా? సార్ స్క్రీన్ లో 12 అక్షరాలు వచ్చి మనం రాసుకునేటట్టు చేసుకోకూడదు సార్. కొత్తది మనం అలర్ట్ చేసుకోవాలి. ఆ టైప్ లో ఏర్పాటు చేయండి సార్. ఇప్పుడు మీకు చేసే మేము ఏం మాట్లాడుతున్నాం సార్? మీతో క్రియేట్ చేపిస్తున్నాం కదా, ఇప్పుడు కావాలి కదా మీకు. అవునంటారా? మరి అంతే కదా, ఇంకేంటి మరి? లేకపోతే నాది కొనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రాసుకోవాలి వీటిని. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే అవి రాసుకున్న తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంటది, చెప్తాను. చదువుకున్న వ్యక్తి ఉన్నాడని చెప్పారు కనుక ఇలా చెప్తున్నాను అనమాట నేను. ఓకే సార్. సో సీరియల్ గా 12 ఏదైతే ఉన్నాయో కరెక్ట్ గా రాసి ఇవ్వాలి అతనికి. మాకు కనబడతలేవు, ఇవి మీ ఇద్దరికి కనబడతాయి. స్క్రీన్ పెట్టుకుంటాం సార్. ఏం చేస్తారు? స్క్రీన్ టచ్ చేసి తర్వాత పెట్టుకుంటాం అంటున్నాం సార్. స్క్రీన్ టచ్ ఏంటి సార్? ఒకసారి మళ్ళీ మంచిగా చెప్పండి నాకు. స్క్రీన్ టచ్ అంటే ఏంటి తెలుగులో చెప్పండి. పెట్టుకుంటాం సార్. ఆ స్క్రీన్ షాట్ రాదు, ఒకసారి చూడండి. రాదు. అందుకే మిమ్మల్ని ఏమన్నానంటే రాసుకోండి అని చెప్తున్నాను. రాసుకోవాలా? ఖచ్చితంగా రాసుకోవాలి. అయితే చెప్పండి సార్. రాసుకుంటున్నాం. రాసుకోండి సార్, రాసుకోండి, నిదానంగా రాసుకోండి, పర్లేదు. అంటే మీకు కనపడదు కదా? మాకు కనపడదు. ఓకే సార్, అదే డౌట్ వచ్చి మాకు కనపడదు. ఇప్పుడు మాకు కనబడ్డా కూడా మీకు ప్రోసెస్ చెప్తున్నాం. ఇక్కడ ఇదే వ్యాలెట్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇదంతా నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీకు డౌట్, మీకు ఒకవేళ అయ్యో ఇది వేరే వాళ్ళకి తెలుసు అది అనుకుంటే మీరు ఎలా చేయాలని మీకు ప్రోసెస్ చెప్తున్నాను నేను. ఇదంతా కూడా ప్రోసెస్ అన్నమాట.
ఇదే వ్యాలెట్ ఓకే యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రేపు పొద్దున డిలీట్ చేసేయచ్చు, వేరే కూడా మన ఎవరికి మాట్లాడకుండా మనం కూడా చేసుకోవచ్చు అట్లా అనమాట. ఓకే సార్. ఇప్పుడు ఇది ఏంటంటే మీకు అతను ఉన్నాడు పక్కన కనుక తెలియాలి అని చెప్పేసి చెబుతున్నాను. ఇదే వ్యాలెట్ ని ఓకే వాడాలా సార్. వద్దా అనేది అది మీ ఇష్టం. ఓకే సార్. సో ఇప్పుడు పక్కన ఉన్న ఏం పేరు శ్రీనివాస, మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా చేయాలి, ఒక కొత్త వ్యాలెట్ ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే సార్. చెప్పండి సార్. ఇప్పుడు 12 పదాలు రాసుకున్నారా? రాసుకున్నాను సార్. కింద ఏమొచ్చింది మీకు ఎదురుగా? నెక్స్ట్ సార్. నెక్స్ట్. నెక్స్ట్ నొక్కు. ఓకే సార్. ఏమంటుంది? డ్రై కాఫీ విష్ రీఓపెన్. మళ్ళీ వచ్చేది సార్ ఇవి లైబ్రరీ స్ట్రింగ్. అక్కడ ఏమొచ్చిందంటే నేను నా మాట నా పేరండి. అక్కడ ఒక నెంబర్ వచ్చింది. 12 నెంబర్లు ఏముందో, లేకపోతే 5 నెంబర్లో ఏముంది, లేకపోతే 2 నెంబర్లో ఏముంది అని అడుగుతుంది మిమ్మల్ని. సార్ ఫస్ట్ నెంబర్ డ్రై ఉంది సార్, రెండో నెంబర్ కాఫీ. ఇక్కడ అది కాదు ఇవి 3 వచ్చాయి కదా, ఆ 3 పైన ఏముంది? 1 2 3 లైన్ కొద్దున్నాయి. దానిపైన ఏముంది? దానిపైన ఏముంది? సెలెక్ట్ ద వర్డ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. కరెక్ట్ ఆర్డర్. నెంబర్ ఏముంది? అక్కడ నెంబర్ ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు ఒకటి. నెంబర్ అంటే మొత్తం చదవద్దు, ఒక నెంబర్ ఉంది అక్కడ. అన్ని నెంబర్లు ఉన్నాయి సార్. 1 2 3. సార్ ఇట్లా మీకు ఎలా చెప్పాలా? ఈ 3 పైన ఒక చిన్న నెంబర్ ఉంది. అక్కడ 2వ నెంబర్లో ఏముందని అడుగుతుండా, 1వ నెంబర్లో ఏముందని అడుగుతుండా, ఏం అడుగుతున్నాడు మిమ్మల్ని? అలాగా సార్. 1వ నెంబర్ డ్రై ఉంది సార్, 2వ నెంబర్ కాఫీ, 3వ నెంబర్ ఫిష్. సార్ ప్లీజ్ నా మాట నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ 3 ఇచ్చారు. ఇంకో లైన్ రాజేష్ సార్ నమస్తే సార్. రాజేష్ సార్ నమస్తే. కింద 3 ఉన్నాయి. చెప్పండి సార్. రాజేష్ సార్ నమస్తే. నమస్తే సార్ అది ట్రస్ట్ వాలెట్ కాదు, వాళ్ళు సేవపాలలో చేస్తున్నారు. కింద 12 పదాలు అన్ని కనబడతాయి. వాళ్ళు రాసుకున్న దాంట్లో ఏదైతే ఫస్ట్ పదం ఉంటుందో దాన్ని టచ్ చేయాలి, సెకండ్ పదాన్ని టచ్ చేయాలి, అట్లా పదాలు టచ్ చేయాలి. ట్రస్ట్ వాలెట్ లో మీరు అన్నట్టు 3 లైన్ వస్తాయి, వాటిలో సెలెక్ట్ చేయాలి. కానీ సేవ్ పాల్లో అన్ని 12 పదాలు కింద కనబడతాయి. దానిలోకి వెళ్ళి మనం ఫస్ట్ పదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ పదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, థర్డ్ పదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా సెలెక్ట్ చేసుకుని అక్కడ మీకు కాదు చదువుకున్న డిగ్రీ ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, అతను చెప్తే కనబడుతుంది, అతనికి అర్థమవుతుంది కదా. అర్థం అక్కడే కదా సార్ వాళ్ళు అడుగుతుర్రు. అక్కడ ఏంటంటే మీరు రాసుకున్న పదాలలో ఫస్ట్ పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని ఇక్కడ టచ్ చేయండి. ఓకే సార్. మీరు రాసుకున్న పదాల్లో 2వ పదం ఏమున్నదో దాన్ని టచ్ చేయండి ఇప్పుడు. ఓకే సార్. అట్లా మొత్తం 12 పదాలు టచ్ చేయండి. ఎందుకంటే మనకు స్క్రీన్ షేర్ అవ్వదు. ఇది నేను డూప్లికేట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఈ వ్యాలెట్ యూజ్ చేయొద్దు. స్క్రీన్ షేర్ అవ్వదు, అది మనకు 12 పదాలు కదా సార్ కనబడే. అదే దీన్ని యూజ్ చేయని నేను, కానీ ఈ వ్యాలెట్ యూటిలైజ్ చేయను. కాకపోతే ఒక ప్రోసెస్ మనం చెప్పి మనం అలాంటి ఆఫ్లైన్ లో చేయించుకోమందాం పని ఎట్లా అన్నట్టు అది. ఎందుకంటే మనకి ఎందుకు తలనొప్పి అవన్నీ మనం ఏంటంటే వాళ్ళకి నేర్పి వదిలేసేయాలి, మనం వాళ్ళకి నేర్పి వదిలేద్దాం అట్లా. టచ్ చేస్తాను సార్. వచ్చిందా సార్? కింద ఏముంటుంది? క్లియర్ వెరిఫై వచ్చింది సార్. నేను వెరిఫై కొట్టండి. వెరిఫై అయితే కొట్టండి సార్. ద మెమోరీ ప్యాలెస్ మీరు రాంగ్ చేశారు. మీరు రాంగ్ సెలెక్ట్ చేశారు సార్. రాంగ్ సెలెక్ట్ చేశారని చెప్తుంది. మీరు రాసుకున్న పదాలలో చూసుకోండి, మీరు అక్కడ సెలెక్షన్ అనేది రాంగ్ ఉన్నది. సరే ఇప్పుడు మీకు ఒక పని చేస్తాను, ఒక్కసారి ఉండండి. నాకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. నాకు స్క్రీన్ షేర్ అయితే నేను ఇంకో ఫోన్ లో మీకు వీడియో పెట్టి చేస్తాను. ఒక్కసారి ఉండండి, నాకు వీడియో పెట్టి చేస్తాను నేను. ఓకే సార్. ఓకేనా? మీరు ఆఫ్ చేయండి. నేను మీకు ఏం చెప్తానంటే వీడియో పెట్టండి. వీడియో పెడతాను. ఇప్పుడు వీడియోలో చూపించుకుంటూ చేస్తాను. నేను ఆ వ్యాలెట్ యూజ్ చేయను, కానీ మీకు నేను అది చెబుతాను. ఒక్క నిమిషం, నేను వేరే మొబైల్కి వెళ్ళి కనెక్ట్ అవుతున్నాను. ఇలా కుదరదు. అయితే ఇది జాగ్రత్త చూడండి. ఏది శ్రీనివాస్ సార్, మీరు ఏం చేయాలంటే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూపిస్తాను. 1 minute. ఇంకో మొబైల్కి వెళ్ళి అటెండ్ అవుతున్నాను. ఈ రోజు ఇంకో మొబైల్ నా దగ్గర ఉంది కనుక పర్వాలేదు, లేకపోతే
సో నాచారా సార్ మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తారా? ఏమైంది సార్? నా వాయిస్ వినబడుతుంది, ఎవరైనా చెప్పండి సార్. వాళ్ళ వాయిస్ నాకు వినబడట్లేదు. నా వాయిస్ మీకు అందరికి వినబడుతుందా? ఓకే సార్ నెట్లో అట్లేదు సార్ మాకు ఇక్కడ. ఓకే స్క్రీన్ షేర్ ఆఫ్ చేశారా మీరు? ఓకే ఆఫ్ చేశారు. నా వాయిస్ మళ్ళీ చాలు చేశారు. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తారా సార్? ఆఫ్ చేయరా? ఆఫ్ చేయడం తెలిసినా తెలీదా? ఆఫ్ చేయాలండి ఇది. ఓకే సార్, మీకు స్క్రీన్ షేర్ చేయడం అర్థం కాకపోతే మీరు మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వండి, మళ్ళీ అటెండ్ అవ్వండి. అట్లా అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట. ఆ వాయిస్ వస్తుందా సార్ అందరికి? వస్తుంది. ఇక్కడ అందరు చూడండి, నేను ఏం చేస్తానంటే స్క్రీన్ షేర్ చేస్తాను. ఎలా వ్యాలిడ్ క్రియేట్ చేసుకోవాలనేది మీరు చూడండి. వాళ్ళ గురించి, నా గురించి కాదు. సో ఎవరైనా చెప్పండి, ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. వాళ్ళకి కావాలా? ఇక్కడ ఇది నాచారాయ అని శ్రీనివాస్ సార్ ఉన్నారా మీరు? వాళ్ళు మాట్లాడారు వాళ్ళ గురించి ఇప్పుడు ఇదంతా కూడా. ఏం పేరు సార్? నాచారాయ కానీ వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉన్నారా? సరే ఓకే. సో కొత్తగా తయారు చేయాలటువంటి ఉంది చూడండి. ఇక్కడ ఎట్లాగో అందరికి తెలిసిన విషయం, మనం ఇక్కడ పాస్వర్డ్ ఉంటాం. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇస్తాము. క్లిక్ అయిన తర్వాత ఇక్కడ వాయిస్ ఉందా? బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది. ఏమైంది సార్? ఇది వాయిస్ క్లియర్ ఏమైనా అయిందా? ఇప్పుడు మీటింగ్ అంతా ఏమైనా అయింది ఏంటి? మళ్ళీ బాగా వస్తుంది సార్ మీ వాయిస్. ఓకే, వాళ్ళు లేనట్టున్నారు కదా నాచ. ఇందాక వాళ్ళు మాట్లాడి అడిగిన వాళ్ళు ఉన్నారా సార్? లేకపోతే ఉన్నారు సార్ వాళ్ళు. మనం వాళ్ళ గురించి మనం చూపిద్దామని చూసాము, కానీ ఇక్కడ వాళ్ళే లేనట్టున్నారు. మరి ఏం పైదా మనం చెప్పి. సో ఇప్పుడు వీడియో కనబడుతుందా సార్ నాది? కనపడుతుంది సార్. ఓకే, మనం చెప్పి వదిలేద్దాం, ఎందుకంటే రేపు వీడియో రికార్డ్ అయితే కనుక వీడియోలో పనిచేస్తుంది ఇది. సో చూడండి, అందరు ఇక్కడ యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ రకంగా క్రియేట్ న్యూ వ్యాలెట్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం పిన్ ఇచ్చుకోవాలి. మనం ఏదైతే పిన్ పెట్టుకుంటామో ఆ పిన్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ నౌ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇలా వస్తుంది మనకి. సో బ్యాకప్ నౌ అనాలా. అన్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బ్యాకప్ మాన్యువల్లీ. సో ఈ మూడు మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ నేను వ్యాలెట్ వాడను అనమాట, అందుకని చెప్పి ఇలా చూపిస్తున్నాను. ఇలా క్లిక్ చేసి అండర్స్టోర్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మళ్ళీ పిన్ అడుగుతాడు. పిన్ కొట్టి, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. సో ఈ 12 ఏం చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వీటిని మనము రాసుకోవాలి. ఏం చేయాలా? రాసుకోవాలి అనమాట. ఖచ్చితంగా రాసుకోవాలి. స్క్రీన్ షాట్ రాదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను కూడా రాయాల్సి వస్తుంది మీ గురించి. సో ఇలా రాసుకోవాలి. ఓకేనా?
సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసడానికి ప్రయత్నం చేస్తాను, వస్తారా చూస్తాను. మేబీ రాలా. చూసారా, ఇగో స్క్రీన్ షాట్ చూసారా ఎలా వచ్చిందో. సో స్క్రీన్ షాట్ రాదనమాట. ఎందుకు స్క్రీన్ షాట్ రాదు అంటే ఇది కూడా మన సేఫ్టీ గురించి అనమాట. నేను ఇది బుక్ తీసుకుంటాను, మరి నేను కూడా రాయాల్సి వస్తుంది మీ అందరి గురించి. ఎందుకంటే మరి చూపించాలంటే మరి పూర్తిగా వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు, కానీ మనము ఇంత కష్టపడుతున్నాము. పెన్ను పేపర్ తీసుకొని ఎలా రాసుకోవాలో కూడా చూపిస్తాను. 1 minute. ఇది మేబీ యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది కావచ్చు, అయితే కనుక మీ అందరికి ఈజీగా ఉంటుంది అనమాట, అందుకని చెప్తున్నాను. కనబడుతుంది సార్, వీడియో కనబడుతుంది కదా అందరికి? కనబడుతుంది. ఓకే, చూడండి ఇక్కడ మీకు 12 పదాలు కూడా కనబడుతున్నాయి. కానీ మీరెవరు కూడా ఇలా ఎవరికి వేరే వాళ్ళకు మీరు చూపించకూడదు. ఓకే, నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ మీ అందరికి ఇది నేను వాడను, మీకు ఓన్లీ డమ్మీ అనమాట. ఇది ఓన్లీ మీకు చూపించడానికి మాత్రం నేను వాడుతున్నాను. సో ఇక్కడ రాసుకోవాలి. సో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5. సో ఇలా సీరియల్ గా రాసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫ్రోస్ట్ అంట, FROST. ఓకే, ఇలా రాసుకున్నాను. తర్వాత TONE ఇలా రాశాను. తర్వాత రూకీ అంట, ROOKIE రూకీ. తర్వాత అఫ్రేడ్ అంట, అఫ్రేడ్. ఓకే, ఆ తర్వాత ఎరా బాయ్ కాదు, ఎరా. ఆ తర్వాత లైఫ్. ఓకే, లైఫ్. ఆ తర్వాత షోల్డర్. 1 2 3 4 5 6 అయిపోయినాయి. ఓకే, తర్వాత షోల్డర్, SHOULDER షోల్డర్. ఆ తర్వాత లయన్, LION లయన్, కెప్టెన్. తర్వాత గ్రిట్, GRIT గ్రిట్. ఆ తర్వాత కేస్. ఆ తర్వాత టిష్యూ, TISSU. చూడండి సార్, ఇక్కడ ఇది ఇలా 1 2 3 4 5 6 7 12 వచ్చాయి కదా. ఆ 12 మనము ఇగో ఈ విధంగా సీరియల్ రాసుకోవాలి. ఏంటిది? 1 2 3 4 5 6. నేను ఇప్పుడు చూపించడానికి మీకు ఎలాగోలా రాశాను, నేను ఇది నాకు అవసరం లేదు. 7 8 9 10 11 12. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే, సో ఇలా ఇది ఇక్కడ చూపించాను, ఇక్కడ రాశాను. ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఉంది. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ క్లిక్ చేసి ఏమంటున్నాడు ఇక్కడ? ఇలా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 1 నెంబర్లు ఏముంది, 2 నెంబర్లు ఏముంది అంటున్నాడు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? 1 ఇది అనుకుంటున్నారు, 2 ఇది అనుకుంటున్నారు, 3 ఇది అనుకుంటున్నారు. కాదు, 1 ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అన్నాడు. వీళ్ళేమో ఇక 12 వచ్చాయి కదా, 1 2 3 4 5 6 ఇట్లా క్లిక్ చేసుకుంటూ పోతారు. అలా కాదు, ఇందాక వాళ్ళు చేసిన పని అదే. 1 అన్నాడు. 1 అంటే ఏంటి? ఇక్కడ చూడండి, 1 అంటే ఫ్రోస్ట్. ఇక్కడ రాసుకున్నాం మనం ఫ్రోస్ట్. ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఫ్రోస్ట్ లెంకాల మనం. ఫ్రోస్ట్ ఎక్కడ ఇచ్చాడు? ఫ్రోస్ట్ ఇగో ఇక్కడ ఇచ్చాడు ఫ్రోస్ట్. సో ఇక్కడ 1 నెంబర్లో ఫ్రోస్ట్ ఇంకో క్లిక్ చేశాను సార్. ఇక్కడ ఫ్రోస్ట్ ఉంది కనుక ఇక్కడ ఫ్రోస్ట్ క్లిక్ చేశాను. మొన్న ఏమన్నాడు? మళ్ళీ 2 నెంబర్లు ఏముంది అంటున్నాడు. బట్ ఇక్కడ 2 నెంబర్లు కాదు, ఇక్కడ ఇది 2 నెంబర్లో ఏముందని అర్థం. దీని అర్థం టోన్. అంటే ఇక్కడ మనము ఏం చేయాలా? టోన్ అయిన తర్వాత 3 నెంబర్లు ఏముంది అంటున్నాడు? రూకీ. ఇదిగో సార్, ఇక్కడ రూకీ ఇట్లా క్లిక్ చేయాలి. 4 నెంబర్లు ఏముంది అంటున్నాడు? అఫ్రైడ్. ఇక రాసుకున్నాను అఫ్రైడ్ అని, AFRA. నాకు అర్థం అవడానికి అలా రాసుకున్నాను. ఇప్పుడు మీకు అర్థంగా చెప్పడానికి 4 నెంబర్లు అది ఉంది. ఇది సేఫ్ పాల్కు సంబంధించింది అనమాట. అఫ్రైడ్ సార్, ఇక్కడ క్లిక్ చేయాలి. నేను కూడా మర్చిపోయాను మీకు చెప్తూ. అఫ్రైడ్ 5 నెంబర్ల సార్ చూడండి, ఎరా. 6 నెంబర్ల ఏముంది? షోల్డర్. ఇగో ఇక్కడ షోల్డర్ ఎక్కడ ఉంది? షోల్డర్ ఇది ఇక్కడ ఉంది. ఇదిగో షోల్డర్. 7 నెంబర్ ఏముంది సార్? చూడండి సార్, 7 నెంబర్ల 6 7 లయన్. ఇదిగోండి చూడండి సార్, ఇదిగో లయన్. 8 నెంబర్లు ఏముంది? కెప్టెన్. తప్పేసింది. 1 2 3 4 5 6 9 10 11 12. ఓకే, కరెక్టే. 8 నెంబర్లు ఏముంది? 1 2 3 4 5 లయన్. 8 నెంబర్ లయన్ ఉంది సార్. ఇది ఒకటి తప్పు, ఎక్కువ తప్పైంది. ఒక నిమిషం. ఇది రాంగ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఇట్లా క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇక్కడ 4 వరకు వచ్చాం బరాబరి. 5లో ఎరా ఉంది. 5లో ఎరా.
6ల లైఫ్, ఆ తర్వాత 7లో షోల్డర్, చూడండి 7లో షోల్డర్, తర్వాత లయన్, 8 లయన్, 9లో కెప్టెన్. సార్ వాయిస్ క్లియర్ ఉంది కదా? తర్వాత గ్రిట్, ఓకే, తర్వాత గ్రిట్, ఆ తర్వాత కేసు, ఆ తర్వాత టిష్యూ. సార్ ఇది కరెక్ట్. ఇగో ఇట్లా ఇది చూడండి సార్, ఇక్కడ రాసుకున్నాం కదా, ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఇట్లా ఇట్లా రాసుకోవాలా. మరి ఇక్కడ నంబర్ 1, 2 వేయచ్చా? మీ ఇష్టం అది, కానీ ఇక్కడ వేయకూడదు, ఇక్కడ రాయకూడదు, ఒకటే రాయకూడదు. ఇక్కడ ఫస్ట్ అన్నం ఇట్లా ఇట్లా పైన రాసుకున్నాం మనం. ఇది ఎప్పటికి ఉంచుకొని ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. సారీ, వెరిఫై. ఓకే, వెరిఫై. చూసారా, బ్యాకప్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో వ్యాలెట్ క్రియేట్ అయింది సార్. అర్థమవుతుంది సార్ అందరికి? వ్యాలెట్ అనేది క్రియేట్ అయ్యింది. బట్ ఎవరికైతే కావాలనో వాళ్ళు లేరు ఇక్కడ. ఉన్నారా సార్? నాచారయ్య సార్ ఏమో పేరు, సార్ పేరు. మీరు ఉన్నారా సార్ ఇక్కడ? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అడ్మిన్ లో ఉన్న వాళ్ళు చూడండి, నాచారయ్య సార్ ఉన్నారా సార్ అక్కడ? సో ఇప్పుడు ఏమైందంటే వ్యాలెట్ క్రియేట్ అయింది సార్, వ్యాలెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీ ఎదురుగా ఏం చేస్తా అంటే, ఈ వ్యాలెట్ నాకు అవసరం లేదు, నేను వాడను, అందుకని నేను ఏం చేయాలి? ఈ వ్యాలెట్ ని డిలీట్ చేయాలి. ఇది మీకు చూపించడానికి మాత్రమే చేశాను. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఏం చేయాలి మనం? డిలీట్, రిమూవ్ వ్యాలెట్, డిలీట్. సో ఇక్కడ పిన్ అడుగుతుంది, ఆ పిన్ కొట్టితే చూసారా డిలీట్ అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలా. ఓకేనా? ఇదిగోండి సార్, ఇగో ఈ ప్లేస్ లో క్లిక్ చేయాలా, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ యాడ్ న్యూ వ్యాలెట్, దీని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత క్రియేట్ న్యూ వ్యాలెట్, ఇదిగో క్రియేట్ న్యూ. అదే సారీ, ఇక్కడ ఇంకొకటి చెప్పాలి మీకు. ఉన్న వ్యాలెట్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ ఎగ్జాక్టింగ్ వ్యాలెట్ ని క్లిక్ చేసుకోవాలి. అంటే ఇదివరకు మనకు ఉంది, మళ్ళీ ఇందులో వేసుకోవాలనుకుంటున్నాం దాన్ని. ఇది కొత్తది అయితే ఇది, ఇక క్రియేట్ న్యూ వ్యాలెట్. ఈ పిన్ మనం ఏదైతే పెట్టుకుంటామో ట్రస్ట్ వ్యాలెట్ అది చేయండి. ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్, ఇక్కడ క్రియేటింగ్ వస్తుంది. సో చూడండి, ఆ తర్వాత ఏం చేయాలా? బ్యాకప్ నౌ. ఓకే, బ్యాకప్ నౌ. తర్వాత ఏం చేయాలా? బ్యాకప్ ఐక్లూడ్ అనొద్దు, బ్యాకప్ మాన్యువల్ క్లిక్ చేయాలి. ఓకే, బ్యాకప్ మాన్యువల్. చూడండి ఇక్కడ ఈ 3 ఏమంటున్నాడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇవి ఎవరికన్నా చూపించిన, స్క్రీన్ షాట్ తీసుకున్నా అని మిస్ అయితే నీ అసెట్కి నాకు సంబంధం లేదు, నీకు నాకు ఏం సంబంధం లేదు అని చెప్తున్నాడు. అండర్స్టూడ్. ఓకే, ఈ తర్వాత పిన్ అడుగుతాడు. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ అండ్ వీడియో క్లియర్ ఉన్నాయి సార్, క్లియర్ ఉన్నాయి. ఓకే, చూడండి ఇందాక ముందరిది వేరు, మరి ఇది వేరు, కొత్త మీకు చూపించడానికి. ఇదిగో దీన్ని ఈ విధంగా రాసుకోవాలి సార్, ఈ విధంగా రాసుకోవాలి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ విధంగా వీటిని రాసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకోవద్దు. స్క్రీన్ షాట్ ఎప్పుడు తీసుకోవద్దు. స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏంటంటే సార్, ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకోవద్దు? ఆయన తీసుకుని కూడా రావట్లేదు. సపోజ్ వేరే ఫోన్లోకి వెళ్ళి తీసుకుంటే వస్తుంది, ఫోటో తీసుకుంటే వస్తుంది. బట్ ఆ ఫోటో నువ్వు ఎక్కడెక్కడ షేర్ చేస్తావో ఏం చేస్తావో తెలియదు. సో దానివల్ల మీకు ప్రాబ్లాలు వస్తాయి, అందుకని తీసుకోకూడదు. ఇలా ఈ 12 పదాలు ఇక్కడ రాసుకున్న తర్వాత, ఇట్లా రాసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇక్కడ నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ 12 పదాలని ఏమంటున్నాడు? ఇట్లా సీరియల్ రాసుకున్నావు కదా, 1 నెంబర్లో ఇది ఉంది, ఇక్కడ ఇది లెంకాల 1 నెంబర్లో ఏముందని, 2 నెంబర్లో ఏముంది లెంకాల, అట్లా క్లిక్ చేసుకుంటూ పోవాలి. అర్థమైందా సార్ మీ అందరికీ ఇప్పుడు? ఓకే, అందరికీ తెలుసు. యాక్చువల్లీ నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేస్తున్నాను. వన్ మినిట్ సార్, వీడియో బంద్ చేయాలి నేను. ఓకే, వీడియో ఆఫ్ చేశాను. స్క్రీన్ షాట్ అవుతుంది అనుకుంటా కదా? అవుతుంది. ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ లేరు. అవును, మీటింగ్ ఎందుకు అవుతుంది? ఈ మధ్యలో బంద్ అవుతుందా సార్? ఈ బంద్ అయిపోవడం, మధ్యలో రావడం ఇట్లా అవుతుందా? ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందా మీటింగ్? నాకైతే ఏం ప్రాబ్లం అయితే నాకైతే బంద్ అయిపోలేదు సార్. ఇప్పుడు 10 రోజుల సంది ఇట్లా జరుగుతుంది సార్. గట్లనే అవుతుంది సార్. మరి ఎవరు చెప్తలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఊరికే నేను మొన్న 10 రోజుల అటెండ్ అవుతున్నారా ఏంటి? నేను 10 రోజుల కింద మీకు చెప్పిన సార్, నేను ఇట్లా అవుతుందంటే మీరు అట్లా అవుతారా అన్నారు మీరు. మరి నాకైతే అవుతలేదు కదా సార్. ఎవరు చెప్పట్లేదు కదా, నాకు కూడా అయితే చెప్పాలి వాళ్ళే కదా. సార్ కనీసం మీరు ఒక్కరే అంటే మీరు ఎట్లా అనుకోవాలి దాన్ని? మీకు ఒక్కరికి అవుతుందేమో అనుకుంటే నేను అట్లా. సో మళ్ళీ లింక్ చేంజ్ చేయాలా, మళ్ళీ కొత్త అడ్మిన్ తయారు చేయాలా? పాత అడ్మిన్ లాభం లేదు అయితే. మరి లేకపోతే ఇట్లా ఎందుకు అయితే సార్? ఇట్లా అనవసరంగా బంద్ చేసిన తప్పదు అది.
ఏంది సో సార్ ఒక వెంకటేష్ సార్ సార్ అత్తలేడు. నేను సార్ వెంకటేష్ సార్ అత్తలేడు ఈ మధ్యలో. ఒకసారి ఫోన్ చేయండి సార్, ఏముంది ఏమైంది సార్, ఎందుకు వస్తలేరు అంటే ఆయన చెప్తారు ఏముంది సార్, ఆ, బిజీ ఉన్నాడేమో మేబీ. ఎందుకంటే సార్ ఒకటి మనం ఏంటంటే సో మనము కొంతమంది అంటే కొంతమంది మీరు నేను అని కాదు, కొంతమంది సార్ అదే సార్, చెప్పండి సార్. ఇప్పుడు చిన్న వ్యాలెట్లలో నేర్చుకుంటే మన టైం చెప్పి కావు కదా సార్, అవి విత్డ్రాల్ చేసుకుని బయట పెట్టినా కానీ సార్ ఇంకా. అర్థం కాలే ఏమన్నారు, చిన్న వాలెట్ లో చెప్పండి సార్. ఇప్పుడు చిన్న వ్యాలెట్లు ఉన్నాయి కదా సార్, దాంట్లో ఒక 3,000 లేదంటే ఒక 5,000 లేదంటే ఒక 4,000 అట్లా చేస్తూ ఉంటారు కదా సార్ సీడ్ ఫండింగ్. ఆ వ్యాలెట్లకు ఓకే బయటికి రిలీజ్ చేసుకుని బయట పెట్టడమేనా సార్ అది? ఏమో నాకేమో అర్థం కావట్లేదు మీ మాట. ఎవరికైనా అర్థమవుతుందా సార్? సార్ మాట్లాడి ఏం అడుగుతున్నారు? మనకు 5,000తో ఫార్మింగ్ చేసుకోవాలంటున్నారు కదా సార్ సీడ్ ఫండింగ్. అవును ఇప్పుడు 5,000 అంటే మన వ్యాలెట్లలో లేవు కదా రిలీజ్ అయ్యేటి. అవి లేనప్పుడు ఓకే మనం మళ్ళా విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సార్ అది? ఇక్కడ విత్డ్రాల్ 1000కి విత్డ్రాల్ సార్, 1000. అదే సార్, 1000కి ఉమ్, ఉమ్. విత్డ్రాల్ అయితే అవుతాయి కదా సార్ మనకు 1000కి? 1000కి విత్డ్రాల్ అవుతాయి కదా సార్, 1000కి అవుతాయి. అడుగుతున్నాం సార్, ఎందుకంటే చిన్న వ్యాలెట్లు ఉన్న వాళ్ళకు ఇబ్బంది కదా. 5,000 పెట్టి ఉమ్, చేయాలంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడున్న పరిస్థితులు కూడా పని లేకుంటున్నారు కదా అనే ఉమ్. ఉద్దేశంతో అడుగుతున్నాం సార్. అడుగుతున్నారు ఏంటి అది ఏంటని నాకు అర్థం కాలేదు అట్లా. ఇప్పుడు మీరు ఇప్పుడు సీడ్ ఏమన్నారు ఫండింగ్ చేసుకోవడానికి 5,000 పెట్టి చేయాలంటే ఇప్పుడు చేయలేకుంటున్నారు కదా సార్ చాలా వరకు. కొంతమంది లో బడ్జెట్ చేసుకోవచ్చు, ఉన్న అలా చేసుకునే ఉన్న వాళ్ళు సార్ ఇప్పుడు చేసుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు, అది అయిపోయింది. నేను నెక్స్ట్ ఏంటి? అడుగుతున్నాను సార్, ఇప్పుడు మామూలుగా మనకు ఉమ్. రిలీజ్ అయ్యి తక్కువ ఉన్నాయి కదా సార్ దాంట్లో వ్యాలెట్లలో, అవి బయటికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సార్ అని అడుగుతున్నాను సార్. అది సార్ 1000 అయితే తీసుకోవడానికి అవసరం ఉంటుంది సార్, అవకాశం ఉంటుంది 1000 అయితే. ఓకే చెప్పాడు కదా సార్, మీరు అదే ఎంత సార్, అది 1000 తీసుకోవచ్చని. థ్యాంక్ యూ 1000 సార్. అయితే కనుక సార్ నమస్తే నమస్తే సార్. సార్ రాజేష్ గారు చెప్పండి సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. అదే క్రిప్టో గురించి న్యూస్ ఒకటి వచ్చింది, మీకు ఫార్వర్డ్ చేశాను. ఆ, ఆ, ఆ. ఒకసారి దీంట్లో పెడతారని అందరూ వింటారు కదా. అవునవునవును, బట్ అది ఏంటో నాకే తెలియదు, ఎందుకంటే చూడలేదు. చూసిన తర్వాత పెట్టినా మరి ఎట్లా ఇప్పుడు పెట్టమంటారా? మీ ఇష్టం ఎట్లయినా పర్లేదు. చూడండి నేను చూస్తాను అది ఏంటో, చూసిన తర్వాత పెడదామని అదే నా న్యూస్ ఉమ్. అదే క్రిప్టో పెరగడానికి కారణాలు. ఇవాళ ఒక్కరోజు పెరగడానికి బిట్ కాయిన్ అది పెరిగింది కదా, అవు. పెరగడానికి కారణాలు అది న్యూస్. అచ్చా అచ్చా పెట్టండి అయితే పర్లేదు సార్, పెట్టండి, ఏముంది, మీరే సేవ్ మీకు చేయండి పర్లేదు. మీకు మీ దాంట్లో పెట్టాను, ఒకసారి షేర్ ఆహా. చేయండి. నాకు మీరు ఏం చేశారంటే ఉమ్. ఇది మీరు మన దాన్ని ఏమంటారంటే దీంట్లో ఇది టెలిగ్రామ్ లో షేర్ చేయండి. టెలిగ్రామ్ లోనే షేర్ చేశాను. టెలిగ్రామ్ నేను వాడను, టెలిగ్రామ్ ఓన్లీ మీటింగ్ తప్ప వేరే వాడను అనమాట. ఓకే సార్, అయినా పర్లేదు, ఒక్క నిమిషం సార్ చూద్దాం. నాకు అది ఇప్పుడు బయటికి తీసుకొచ్చిన లోపల పోయిన 0.1 కదా సార్. అవును ఏం సార్ సీడ్ ఫండింగ్ మళ్ళీ 5,000 చేశాడు. 5,000 చేస్తే చిన్న చిన్న వ్యాలెట్లకి ఎన్ని రోజులకి రావాలి సార్? ఓ చాలా రోజులు అవుతుంది అంతే సార్. అది ఏది ఏమైనా ఏంటంటే ఇవన్నీ ఆగిపోతాయి, ఇవన్నీ ఎందుకంటే ఎవరు నిలబడతారు సార్? చిన్న చిన్న ఇప్పుడు కూడా చిన్న చిన్న లేరు సార్, పోతున్నారు కదా. ఇక పూర్తిగా మరి ఏంటో తెలియదు మరిగా, ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ ఇదవుతున్నారు. ఇక చిన్న చిన్న అంటే ఇప్పుడు సార్ ఇట్లా ఉన్నప్పుడు కూడా చేసుకోవట్లేదు కదా పబ్లిక్. ఇప్పుడు ఇప్పుడు మనమే చేస్తున్నాం తప్ప ఎవరు చేస్తున్నారు సార్ చెప్పండి? ఒక ఉదాహరణ సార్, ఇప్పుడు మనం చేసుకుంటున్నాం తప్ప వేరే వాళ్ళు ఎవరు చేస్తున్నారు? అట్లా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మార్పు వచ్చేసరికి మనం మార్పు వచ్చింది అంటున్నాం కానీ అయ్యో
సార్ మీరు తప్పు మాట్లాడని చెప్పి నేను అనట్లేదు. జనరల్ గా మాట్లాడుతున్నాను నేను అనమాట. జనరల్ గా మాట్లాడుతున్నా. వాళ్ళు ఇట్లా అట్లున్న వేసుకోవట్లేదు, ఇట్లున్న వేసుకోవట్లేదు. ఓకే, మార్పు వచ్చింది. మార్పు వచ్చినప్పుడు ఏమైంది అంటే దీంట్లో ఏదో వాళ్ళకు గట్టి నమ్మకం ఉండి ఆ తర్వాత ఎక్కువ పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. అంతే సార్, అంతే అట్లా అనమాట. అది అంతే అనమాట. సో అట్లా ఉంటది మరి. అయితే ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరు, వీళ్ళు లేరు అని కాదు అట్లా. ఓకే సార్, అది అది పెట్టండి, అది పెడితే అందరూ వింటారు. అవునవును. ఇక్కడ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. అయితే ఈ రోజు ఇప్పుడు మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేసిన, మీరు ఐఫోన్ నుంచి వచ్చారా ఐఫోన్? అయితే ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే అవుతుందా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే అవుతుందా? నాకు ఈరోజు మీరు చూసారు కదా, నేను వేరే మొబైల్లో అడిగి వాళ్ళతో నేను అవుతుంది సార్. నాకేం అవ్వట్లేదు సార్. అవునవును, అవుతుంది, కరెక్ట్. ఒకసారి పెడుతున్నాను, ఒకసారి కాదు, అది ప్లే చేయండి సార్. మీరు అది ప్లే చేయండి, చూద్దాం. ప్లే చేస్తున్నాం. చేయండి. స్క్రీన్ సార్ నాకే అవుతుంది సార్, మాకైతే క్లియర్ అవుతుంది. చూడండి సార్, మన ఐఫోన్లో ఇదే ప్రాబ్లం. ఎందుకంటే మాట రావట్లేదు, ఓన్లీ వీడియో వస్తుంది. సార్ ఓన్లీ ఆ వీడియో మీకు వినబడుతుంది, కానీ మాకు వినబడతలేదు. గ్రూప్ లో ఏంటి సార్? వేస్తాను సార్, గ్రూప్ లో పంపిస్తాను నేను. ఆ సారు చూసి చెక్ చేస్తాను అనమాట. ఓకే సార్, అదే ఐఫోన్ నుండి వాయిస్ వస్తలేదు, ఓన్లీ వీడియోనే కనపడుతుంది సార్. అవునవును, ఫుల్ చూసిన మిగిలిన క్రిప్టో కరెన్సీలు ఒక్కసారిగా కోలుకున్న క్రిప్టో కరెన్సీలు ఒక దశలో $60,000 పడిపోయిన బిట్ కాయిన్, డే కనీసం 12% పైగా కోలుకున్న బిట్ కాయిన్. 12% మామూలు విషయం కాదు. ప్రస్తుతం $67,000 క్రాస్ చేసిన బిట్ కాయిన్. చేయమని సార్ మీరు క్లోజ్ చేయండి. నేను ఏం చేస్తానంటే అది గ్రూప్ లో పెట్టేద్దాం, ఎవరికి వాళ్ళు చూసుకుంటారులే. మలేసా సార్ మన మాట ఇంట్లో, ఎందుకంటే ప్లే అవుతుందని అంటే ఆ సార్కి ఏమో వినబడుతుంది, అందుకని ప్లే అవుతుంది కదా అనుకుంటాడు, అట్లా అన్నట్టు. సార్ ఇప్పటిదాకా ఏమైందంటే వీడియో ప్లే అయింది కానీ మాకు మాటలు వినబడలా, అవి మీకేమో వినబడుతుంది సార్. వచ్చింది కదా సార్ వీడియో వస్తుంది. ఏమవుతుందంటే మాటలు మీకు వినబడతాయి కానీ మాకు వినబడదు, ఓన్లీ వీడియో మాత్రమే ప్లే కనబడుతుంది మాకు, మా అందరికి కూడా. అదేంటి సార్? అదే కదా, ఐఫోన్లో అట్లే ఉంది, ఏమైందో తెలియదు నాకు. నేను కూడా వీడియో ప్లే చేస్తే నాకే వినబడుతుంది తప్ప మీ అందరికి వినబడదు, నాకు ఆ విషయం తెలుసు. ఒక్కసారి అయితే మామూలు ఫోన్ నుంచి ట్రై చేయమంటారా? చేయండి, మామూలు ఫోన్లతో చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చేస్తారు, ఇప్పుడు చేయండి. సో డియర్ పార్ట్నర్స్, ఇక్కడ ఈ మధ్య మీరు అందరూ కూడా ఏమందంటే ఆనంద్ సార్ మాత్రమే చెప్తున్నారు, ఏది మీటింగ్ బంద్ అయిపోతుంది మళ్ళా కనెక్ట్ అవుతుంది అది అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు. సో ఉంటది పోతే అంటే అంటున్నారో తెలీదు.
అందులో సగం మంది కూడా ఏడవట్లేదు. నేను ఈ అవును సార్ 4 ఏళ్ళ కరెక్ట్. నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అయితే సార్ నాకు అర్థం రాయ్ సార్ చెప్పట్లేదు. నాకు సార్ అర్థం రాయ్ సార్ చెప్పట్లేదు. చెప్పండి సార్. సార్ సార్ 60-70 మంది వచ్చినాక ఈ కట్ అయినాక వాళ్ళు అటే పోతురు, ఇక మళ్ళీ వస్తలేరు ఇక. అవును, ఎందుకంత రారు? ఏమనుకుంటారు అంటే వాళ్ళు బంద్ చేసింది అనుకుంటారు వాళ్ళు. అలాగే ఇక మనమే 30 మంది దాకా మనమే ఉంటాను సార్ ఇక. అట్లా కాదు సార్, అనండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి అవసరమైతే అడిగే వాళ్ళు. సార్ అది వాళ్ళకి అయిపోయి అవసరం. మీటింగ్ వాళ్ళకు అయిపోయింది సార్. సో అందుకే ఈ 2-3 రోజులలో నేను ఏం చేస్తా అంటే, మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆ గూగుల్ మీట్ ఏదైతే ఉందో ఆ గూగుల్ మీట్ స్టార్ట్ చేస్తాను. సో అందులో అడ్మిన్ ఎవరు ఉండరు. సో మంచిగా మనమే మరి వచ్చిన వాళ్ళని ఇన్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు బెటర్ ఉంటుంది అది. అందుకని సో అలా గూగుల్ మీట్ సార్ చేస్తారు. చెప్పండి సార్. స్క్రీన్ షేర్ వస్తుందా సార్? వస్తున్నారు, చేయండి సార్. మళ్ళీ కట్ అయిపోయింది సార్. అది కట్ వస్తుంది అయింది వస్తలేదు సార్. ఫస్ట్ వస్తుంది వచ్చింది మళ్ళీ కట్ అయింది. అదే వస్తుంది, కట్ అయిపోతుంది. సార్ అందరూ మాత్రము గూగుల్ మీట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సార్. ఈ 2-3 రోజులలో మన మీటింగ్ టెలిగ్రామ్లో కాకుండా గూగుల్ మీటింగ్ నడుస్తుంది. ఎందుకంటే సో మాటికి కట్ అయిపోతుందంట. సో దీనివల్ల మరి ఏం లాభం సార్? ఇట్లా మనము మధ్యలో కట్ అయిపోతే లాభం లేదు కదా సార్. అందుకని ప్రతి ఒక్కరు కూడా గూగుల్ మీట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ముందుగానే చెప్తున్నాము, గూగుల్ మీట్. ఓకేనా? సో అందులో వేరే వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. వచ్చిన వెంటనే రిమూవ్ చేయొచ్చు. ఓకే సార్. రాజేష్ గారు చెప్పండి సార్. ఇది కట్ అయిపోతుంది సార్. అర్థమైంది. మీకు వాయిస్ వరకు పెట్టమంటే వాయిస్ వరకు వేరే సెల్ వచ్చి సెట్ చేస్తాను, ఐఫోన్ నుంచి. సార్ అంత టెన్షన్ పడే బదులు నేను ఏం చేస్తానంటే, గత కొన్ని రోజులుగా నేల చూపులు చూస్తూ ఉన్న క్రిప్టో కరెన్సీ ఇవాళ ఒక్కసారిగా కోలుకుంది. బిట్ కాయిన్ తో పాటు అన్ని కరెన్సీలు భారీగా కోలుకున్నాయి. బిట్ కాయిన్ అయితే ఏకంగా డే కనిష్ట స్థాయి నుంచి దాదాపు 12% కోలుకుంది. ఇవాళ ఒక దశలో బిట్ కాయిన్ $60,000 పడిపోయింది. అనంతరం ఇన్వెస్టర్ల నుంచి లభించిన బయింగ్ సపోర్ట్ తో బిట్ కాయిన్ మళ్ళీ $67,000 క్రాస్ చేసింది. మిగిలిన క్రిప్టో కరెన్సీల విషయానికి వస్తే XRP ఏకంగా డే కనిష్ట నుంచి 30% పైగా కోలుకుంది. ఈథర్, సొలానా, డోజీ కాయిన్ తదితర కరెన్సీలది కూడా ఇదే పరిస్థితి. క్రిప్టో కరెన్సీలు ఒక్కసారిగా కోలుకోవడంతో ఇన్వెస్టర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అమెరికాలో క్రిప్టో కరెన్సీలపై కొత్త పన్ను నియంత్రణలు రాబోతున్నాయనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. దీంతో బిట్ కాయిన్ నుంచి గత కొంతకాలంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని వెనక్కు తీసుకుంటున్నారు. డాలర్ విలువ పెరుగుతుండటంతో క్రిప్టో కరెన్సీల అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. పెద్ద పెద్ద బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు బిట్ కాయిన్ ను ఒక ఆస్తిగా అంగీకరించడంతో గతంలో దాని విలువ భారీగా తగ్గింది. గతంలో జరిగిన హాల్వింగ్ ప్రభావంతో మార్కెట్ లో బిట్ కాయిన్ సరఫరా తగ్గి డిమాండ్ స్థిరంగా మారుతుందని, భారీ పత్రం నుంచి బిట్ కాయిన్ త్వరగా కోలుకునే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిపుణుల అంచనాలకు అనుగుణంగా ఇవాళ క్రిప్టో కరెన్సీ విలువ ఒక్కసారిగా పెరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. సో చూసారా సార్, క్రిప్టో అంటే అలా ఉంటుంది. మరి అందరూ భయపడుతూ సార్ ఇలా అవుతుంది అంటే, మన పీవీసీ కూడా అన్నిటితో పాటు డౌన్ అవుతూ వస్తే ఏమన్నారు మీరందరూ కూడా, అయ్యో అని భయపడ్డారు కదా. సో అంతే సార్, క్రిప్టో మామూలే. సో ఎవరు టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. ఓకే. సో అందరు కూడా ఈ క్రిప్టో అనేది అలా ఉంటుంది సార్. ఇప్పుడు చూసారు కదా న్యూస్ ఎలా ఉంటుంది అంటే అలాగే ఉంటుంది. అందుకని చెప్పి ఎవరు టెన్షన్ పడొద్దు. సో ఒకటి, క్రిప్టోలో సెంటిమెంట్ పనిచేయదు. తర్వాత అయ్యో ఇలా అయిపోయాయంటే మరి అలాంటివి కూడా పని చేయవు. సో అన్నిటికీ ఓకే అనుకొని మనము ఉంటేనే క్రిప్టోలో ముందుకెళ్ళగలుగుతాం. చూసారా సార్? ఓకేనా? సో బిఎన్బి కూడా ఈ రోజున 641. ఒకసారి మనం 1100 చూసాం, $1100 చూసాం. సో డాలర్ విలువ ఎంత ఉంది చూసారా ఎవరైనా? డాలర్ ఎంత ఉంది సార్? ఇప్పుడు మీరు ఎప్పుడైనా బైనాన్స్ ఓపెన్ చేసి లేకపోతే
ఏ ఎక్స్చేంజ్లల్లా చూసారా డాలర్ విలువ ఎంత ఉందా అనేది? ఎవరైనా చూసారా సార్? డాలరు బైనాన్స్ లో కొంటే ఎంతకు వస్తుంది సార్? నిన్న సాయంత్రం డాలర్ కొంటే ఎంతకు వచ్చిందో తెలుసునా సార్ మీ అందరికి? ఉన్నారా సార్ ఇక్కడ ఎవరైనా డాలర్ మీద బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చూసాను సార్, చూస్తే 102, 103 ఉంది సార్, కాకుండా బై చేయలేదు. రైట్, అదే అందుకే మరి తెలుసో తెలియదని అడిగాను ఒక మాట. సో అందుకని చెప్పేసి డియర్ పార్ట్నర్స్, సో డాలర్ పెరిగింది కనుక కొంతమంది, ఎందుకంటే డాలర్ను మరి తన దగ్గర ఉన్న కాయిన్ అయితే ఉందో దాన్ని డాలర్గా మార్చుకొని డాలర్ కూడా అమ్ముకుంటున్నారు. అంటే లాభం పెట్టినట్టే కదా. ఇప్పుడు మనకు పీవీసీ ఉంది, ఇప్పుడు మన దగ్గర పీవీసీ ఈరోజు 55,000 పీవీసీ మీటర్ సేల్ చేశాను. ఓకేనా? ఎంత? 55,000. సో తను ఎక్కడ ఉన్నాడంటే, కొనే వ్యక్తి ఏమన్నాడంటే డాలర్ విలువ 96, 97, 98తో నన్ను లెక్క అడిగాడు. నేను చెప్పాను ఒకటే మాట, సార్ నేను అంటే నాకు 55,000 పీవీసీ మీటర్ కావాలి అంటే నేను 55,000 పీవీసీ మీటర్ కొంటే ఎన్ని డాలర్ అవుతుంది? ఆ డాలర్కి మరి ఈ రోజున్న నేను ఇప్పుడు నాకు డాలర్ ఎంత దొరుకుతుందో ఆ రేటు ప్రకారం నేను కొట్టి పెడితే, అతనికి క్యాల్కులేషన్ చేసి పెడితే, అయ్యో గంతెందుకు సార్ అని అన్నారు. అన్నాక నేను అన్నాను, సార్ ఒకసారి మరి చెప్పండి సార్, మీరు అంటే ఏ రకంగా దాన్ని లెక్క కట్టారు అని అడిగాను. సార్ ఇప్పుడు 55,000 ఇంటూ నేను ఇట్లా డివైడ్ చేశాను, ఇన్ని డాలర్లు వచ్చింది, ఇన్ని డాలర్లకు అసలు ఒక డాలరు 98 రూపాయలు అయినా కూడా ఇంత అవుతుంది కదా అన్నారు. నేను అన్నా, మీరు ఎక్కడ ఉన్నారు సార్? 95 రూపాయలు 98 రూపాయలు రోజు లేవు, ఇప్పుడు లైవ్ మీకు చూపిస్తాను అని చెప్పేసి వెంటనే బైనాన్స్ ఓపెన్ చేసి చూస్తే సార్ 107 ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ ఎంత సార్? $107 కొనాల్సి వస్తుంది అక్కడ. బట్ అతని దగ్గర నేను తీసుకున్నది ఏంటంటే, మా దగ్గర పాతవి ఉన్నాయి కనుక చెప్పాను, సార్ సో అండ్ సో పడుతుంది అన్నాక మళ్ళీ మనీ పంపించేశాను అనమాట. ఓకేనా? సో అంటే మీ అందరికి కూడా ఇదంతా కూడా అవగాహన గురించి నేర్పడం జరుగుతుంది. డాలర్ విలువ ఎంత ఉంది, ఏం కథ అనేది ఎందుకు చెప్తున్నామంటే, సో మీరు కూడా సెర్చ్ చేసుకోండి, దాంట్లో అవగాహన తెచ్చుకోండి అని చెప్పడానికే ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇంకా సార్ నెక్స్ట్ టైం అయింది, అయినా కూడా మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మరి కొద్దిగా ఎవరైతే యాక్టివ్లో ఉంటారో మాట్లాడినప్పుడు మనము ఇలా మాట్లాడుతూ ఉన్నాం, నో ప్రాబ్లం. బట్ ఒక్కొక్కసారి ఎట్లుంటారంటే ఎవరు మాట్లాడరు, ఆ టైంలో ఏం చేయాలా? కరెక్ట్ టైంకి క్లోజ్. ఎంత? 10:40కి క్లోజ్. సార్ ఇప్పుడు ప్రజెంట్ కూడా 103 రూపాయలు సార్ డాలర్. అవును సార్ నాకు ఎందుకంటే నేను ఎప్పుడు ప్రతిరోజు మాకు బిజినెస్ జరుగుతుంది కదా సార్, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. నేను కొనను కాకుండా చెక్ చేసింది సార్ బైనాన్స్ లో. నేను తీసుకుంటాను కదా అనమాట. సో అందరూ కూడా ఓకే సార్, అందరూ కూడా గూగుల్ మీట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సార్. ఎవరు కూడా గూగుల్ మీట్ లేదు అనే వాళ్ళు ఉండకూడదు. గూగుల్ మీట్, మన గూగుల్ మీటింగ్లో మీటింగ్ జరుగుతుంది. ఓకేనా? రేపటి నుంచి కాదు, మేబీ ఎల్లుండి నుంచో ఇంకో ఎల్లుండి నుంచో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీటింగ్ అంటే 3-4 సార్లు బంద్ అవుతుందంట పబ్లిక్కి. ఎందుకంటే నేను కూడా చూశాను. ఎందుకంటే నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఆనంద్ సార్ చెప్తున్నారు నాకు, కానీ నేను నిజంగా ఏమనుకోదు సార్. ఎందుకంటే అట్లే టైం అవుతుంది అని అనుకున్నాను తప్ప, నాకు కూడా క్లోజ్ అవ్వాలి కదా అనుకున్నాను అనమాట. సో నాకు మరి క్లోజ్ అవ్వలేదు. డిస్టర్బ్ అయితే అవుతుంది సార్, డిస్టర్బ్ అవుతుంది ఒక్కొక్కసారి. అసలు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సార్. ఒక్కొక్కసారి మీటింగ్ కట్ అయి మళ్ళీ వెంటనే ఆన్ కావట్లేదు. అదే కదా తిరుగుతా. ఇదంతా కూడా నాకు తెలియదు, అందుకని చెప్పేసి నేను మరి ఒకసారి చెప్పారు, అయినా కూడా నేను ఏమో అనుకున్నాను. అందుకని కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి మరి మనందరం కూడా గూగుల్ మీటింగ్లోనే నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అదే మరి ఈ 2-3 రోజులలో గూగుల్ మీటింగ్లోనే స్టార్ట్ చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. ఓకే సార్, అందరూ వినండి, గూగుల్ మీటింగ్ నడుస్తుంది. అందరూ రేపటి నుంచి వెళ్ళి అందరూ కూడా గూగుల్ మీటింగ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. సో మై డియర్ పార్ట్నర్స్, జై పీయూష్ మేటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. జై పీయూష్ మేటా, రాయస్ సార్ చెప్పండి సార్. జై పీయూష్ మేటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. అలా పంపించకుండానే చేస్తాం సార్, లింక్ పంపించి అందరికి ఎలా అటెండ్ అవ్వాలో అది కూడా చెప్పడం జరుగుతుంది కదా సార్ రేపు.
ఓకే సార్. ఓకే. రేపు ఎల్లుండి ఒక ట్రైల్ అయితే లేదు సార్. రేపు ఏం చేస్తా అంటే మీటింగ్ బంద్ అయ్యే ముందు 10 నిమిషాల ముందు ఈ మీటింగ్ బంద్ చేసి 10 నిమిషాల ముందు అందులో యాడ్ చేద్దాం అందరిని. అందులోకి వద్దాం. అప్పుడు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? థ్యాంక్ యూ అందరికి. నమస్తే. జై పీయూష్ మేట. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.